అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో కుట్రపూరితంగా కూటమి పార్టీ ఏదైతే అధికార పక్షం ఏదైతే ఉందో తమకు ఇవ్వవలసినటువంటి ప్రతిపక్ష హోదాను ఇవ్వడం లేదు, అలానే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు హామీ ఇచ్చారు కానీ అవి అమలు కావడం లేదంటూ ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేసి ఆ ప్రెస్ మీట్ చివరిలో ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు అహంకారపూరితమైనటువంటి సమాధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఏమని ఆ రిపోర్టర్ అడిగాడంటే, ఏదైతే మీ ప్రతిపక్ష హోదాకు సంబంధించి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళమంటున్నారు, మరి దాని గురించి ఏం స్పందిస్తారని చెప్పినప్పుడు ఆ ప్రశ్నకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇవ్వకుండా అహంకారపూరితంగా లేకపోతే వివాదాస్పదంగా లేకపోతే దేశంలో తాను ఒక్కడినే ఎమ్మెల్యే అయినట్లు పవన్ కళ్యాణ్ ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో ఆయన ఒక్కసారే గెలిచారు పట్టుమని అన్నిసార్లు ప్రయత్నిస్తే ఆయన కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అన్నట్లు ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీని ఉపయోగించుకొని ఆయన తనయుడుగా మీరు రాజకీయాల్లో రంగప్రవేశం చేసి అక్రమంగా ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారే తప్ప మీకంటూ మీ క్రెడిబిలిటీ ఏముంది? మీరు చేసినటువంటి గొప్ప కార్యాలేంటి? మీ ధనం నుంచి ఒక్క రూపాయినైనా పేద ప్రజలకు కానీ కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగానికి కానీ మత్స్యకారులకు కానీ ఏదైనా ఒక వర్గానికి ఒక రూపాయినైనా మీరు ఇవ్వగలిగారా? పవన్ కళ్యాణ్ గారితో మీకు పొంతన ఏంటండి? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా మీ ఇరువురికి ఉంది. ఆయన తన సొంత డబ్బు ఏదైతే ఉందో కష్టించి శ్రమించి సినిమాల ద్వారా సంపాదించినటువంటి ప్రతి రూపాయిని కూడా ప్రజా ప్రయోజనాల కోసం కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల కడలిని తీర్చడానికి వారి కష్టాలను తీర్చడానికి అనేక సందర్భాల్లో కోటాను కోట్ల రూపాయలను వెచ్చించినటువంటి గొప్ప వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మీరు ఒక్క రూపాయి ఎక్కడైనా ఒక దాన ధర్మాలు చేశారా? ఆర్మీకి సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించినటువంటి డొనేషన్ కలెక్ట్ చేసేటువంటి క్రమంలో ఆయన ₹1 కోటి తన సొంత నిధులను ఇస్తే గన్మ్యాన్ దగ్గర నుంచి ₹500 తీసుకుని ఇచ్చినటువంటివి నువ్వు ఈరోజు ఆయన వ్యక్తిత్వం గురించి నీ వ్యక్తిత్వం గురించి పోలిక చేసుకుంటున్నావు. నువ్వే పెద్ద గొప్ప ముఖ్యమంత్రిగా పనిచేశావు, లేకపోతే నిన్ను మించినటువంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు, లేకపోతే దేశంలో నువ్వు ఒక్కడివే ఎమ్మెల్యే అయ్యావు, లేదంటే నిన్ను మించిన ఎమ్మెల్యేలు ఎవరూ లేరనే విధంగా నీ యొక్క అహంకారపూరితమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది సరైనటువంటి విధానం కాదు. ప్రజలు ఆమోదించి ప్రజా తీర్పు ఏదైతే ఉందో ప్రజలు స్వాగతించి ఈయన్ని అసెంబ్లీకి పంపించాలి, ఈయన్ని పార్లమెంటుకు పంపించాలని నిర్ణయించుకున్నప్పుడు ఎంతటి వారినైనా గెలిపించగలరు. లేదు ఈయన అవసరం లేదు, ఈయన వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ప్రజలు భావించినప్పుడు ఎంతటి వారినైనా గద్దె దించేటువంటి అవకాశం ఉంది. ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇందిరాగాంధీ గారే ఓడిపోయినటువంటి దేశం ఇది. అంబేద్కర్ గారే రాజకీయాల్లో ఓడిపోయారు. అలాంటి పరిస్థితులు ఈరోజు దేశంలో ఉన్నాయి. అంతేకాని ఆయన లేక ఎమ్మెల్యే అయ్యారు, లేకపోతే పట్టుమని ఆయన కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అనేటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు సరికాదు. ఈరోజు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా చాలా బాహాటంగానే ప్రకటిస్తూ ఉన్నారు, గులకరాయికి ఎక్కువ కోడి కత్తికి తక్కువ అని. ఈరోజు అన్ని విధాల డ్రామాలు వేసి ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేసి తిరిగి అధికారంలో రావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు. మరెందుకు 151 నుంచి 11 స్థానాలకు దిగజారిపోయావు? మరి నీ పరిస్థితి కూడా అదే కదా. మరి నీ నాయకులను నీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకుండా ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్ష హోదాకు సంబంధించి జర్మనీని ప్రస్తావించడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే జర్మనీలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ద్వారా ఎన్నికలు జరుగుతాయి. అక్కడ క్యాండిడేట్లకు కాకుండా పార్టీల పేర ఎన్నికలు జరుగుతాయి. అక్కడ వచ్చినటువంటి ఓటు షేర్ను బట్టి ప్రతి పార్టీకి కూడా ఆ యొక్క పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉంటుంది. ఆ దిశగా ఆ ఉద్దేశంతో మిమ్మల్ని ఆ మాటలు అన్నారే తప్ప మిమ్మల్ని ఎద్దేవా చేయడానికి మిమ్మల్ని ఏదో అవమానించడానికి ఆయన ఆ మాటలు చెప్పలేదు.
ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆ యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో 10% స్థానాలు సంపాదించినటువంటి పార్టీలకు అటు శాసనసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు ప్రతిపక్ష హోదా ఇస్తూ వస్తున్నారు. వాటికి భిన్నంగా ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలనే ఇవ్వడం లేదు. కూటమి పార్టీ కుట్రపూరితంగా ఇస్తూ ఉంది. ఈరోజు ప్రజల పక్షాన, ప్రజల గళమై, ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి ప్రతిపక్ష హోదా అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద ప్రస్తావించండి, ప్రజా సమస్యల మీద ప్రశ్నించండి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. అంతేకాని వాటన్నిటిని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకోవడం కోసం, ఏదో ఒక కారణాన్ని వెతుక్కోవడం కోసం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఏడుస్తున్నారే తప్ప నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళి సమస్యల మీద మాట్లాడండి. అంతేకాని ఇష్టానుసారంగా, అహంకారపూరితంగా, లేకపోతే దేశంలో మీరే ఒక ఎమ్మెల్యే అయినట్లు, ఎవరు ఎమ్మెల్యే కానట్లు, లేకపోతే మీరే గొప్ప నాయకుడైనట్లు మిమ్మల్ని మీరు ఫ్రేమ్ చేసుకుంటే ఈరోజు నమ్మేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా మీకు అవకాశాన్ని ఇచ్చారు ఈ ప్రజలే తప్ప, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మర్డర్లు చేస్తాడు, మానభంగాలు చేస్తాడు, లేకపోతే బాబాయిని గొడ్డలతో చంపేస్తాడు, అందరిని ఇష్టం వచ్చినట్లు వేధిస్తాడు, తల్లిని చెల్లిని ఇంటించి గెంటి వేస్తాడు, లేకపోతే ఎదురు తిరిగేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చంపి డోర్ డెలివరీ చేస్తారు, పిచ్చివాడిగా ముద్ర వేస్తారు అని ఈరోజు ప్రజలు మీకు ఓటు వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే కదా మీరు ఇలాంటి చేసినటువంటి కార్యకలాపాలు, ఏదైతే మీ నాన్నగారి వల్ల వచ్చినటువంటి లెగసీతో మీకు ఓటు వేశారు, మీకు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు ఏదైతే ఉందో దాన్ని నిలుపుకోలేక, దాన్ని ఆపుకోలేక ఓ అసమర్థుడిగా మిగిలిపోయి ఈరోజు 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు ఈ రాష్ట్ర ప్రజలు. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అహంకారపూరితంగా లేకపోతే ఒక అనాలోచితంగా మాట్లాడితే ఈరోజు ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు మిమ్మల్ని స్వాగతించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్ష హోదా అనేది ముగిసిన అధ్యాయం, అది సాధ్యం కానటువంటి పరిస్థితి. మీరు ఎన్నిసార్లు ఇలాంటి డ్రామాలు చేసినా అది సాధ్యపడదనేది మీకు కూడా తెలుసు. కానీ ప్రజలను నమ్మించి ఏదో మరో విధంగా మోసం చేయాలి, లేదా కూటమి తమ మీద వీక్షపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ప్రజలను నమ్మించడం కోసం మీరు ఈ విధంగా వ్యవహరిస్తున్నారే తప్ప మరేదీ లేదనేది వాస్తవం. అహంకారాన్ని వీడి ముందుకు వెళ్ళండి, ప్రజలు స్వాగతిస్తారు. అంతేకాని ఇష్టానుసారంగా వ్యవహరించి మీరు చేసేటువంటి డ్రామాలు అందరూ చేయాలి, లేకపోతే మీరు చేసేటువంటి కోడి కత్తి గులకరాయి డ్రామాలు అందరూ చేయాలంటే అది అందరికీ సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అది మీకే సాధ్యమైంది. ఆ విధంగా డ్రామా చేస్తే ఓట్లు పడతాయని మిగిలిన నాయకులకు తెలియదు పాపం. మీకు తెలిసినంత డ్రామా అందరికి తెలియదు కదా. కాబట్టి ఇలాంటి విధానం సరైన విధానం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మార్చుకోండి. జై భీమ్, జై భారత్, జై హింద్.